హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నిన్న ఎడిటోరియల్ చేయలేకపోయాను, ట్రై చేశాను, హెల్త్ సపోర్ట్ చేయలేదు. ఐఎమ్ వెరీ వెరీ సారీ. సో ఐఎమ్ బ్యాక్ కంప్లీట్లీ ఫ్రమ్ టుడే. సో టీచర్స్ డే ఈరోజు. సో లెట్స్ బిగిన్ ది ఎడిటోరియల్. బిఫోర్ దట్ లెట్స్ టాక్ అబౌట్ ఆల్ ద కోర్సెస్. చిన్న చిన్న మోడిఫికేషన్ జరిగే కోర్సెస్లో అవన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ కెన్ కమ్ అండ్ జాయిన్. రైట్, ఫస్ట్ వన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, అవర్ ఫేవరెట్ ఫ్లాగ్షిప్ కోర్స్. ఇప్పటికీ లాంచ్ చేసి 1.5 month అయింది. వీ హ్యావ్ క్లోజ్ టు 65 అడ్మిషన్స్. ఎగ్జాక్ట్ నెంబర్ కూడా మీకు చెప్తున్నా, 65 to 70 అడ్మిషన్స్ జరిగాయి ఫుల్ ప్రోగ్రామ్లో. ఇట్ ఈస్ అ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ప్రోగ్రామ్. మీకు అందరికీ తెలిసిందే, యూపీఎస్సీకి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అందిస్తున్న ప్రోగ్రామ్ ఇది లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ప్రోగ్రామ్. 50,000 రూపాయలు దీని ఫీజు. ఇది 10 installments లో పే చేయొచ్చు. నేను మధ్యలో 5 installments చేద్దామని అనుకున్నాను, కానీ మన ఆర్గనైజేషన్ ఎక్కువ మంది మిడిల్ క్లాస్ కి సర్వ్ చేస్తుంది. మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ కి స్టూడెంట్స్ కి హెల్ప్ చేస్తుంది. వాళ్ళు 5,000 కాబట్టే చాలా మంది కట్టగలుగుతున్నారు. ఇన్స్టాల్మెంట్ పెంచడం వల్ల ఇబ్బంది పడతారని నాకు మళ్ళీ అనిపించి, సో ఐ డిసైడెడ్ టు కీప్ ద ఇన్స్టాల్మెంట్ అట్ 5,000 రూపీస్ ఓన్లీ. సో 10 installments 5,000 చొప్పున కట్టి జాయిన్ కావచ్చు. సో యూ నో ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ కోర్స్. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది మీకు, స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది, లైవ్ క్లాసెస్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. రికార్డెడ్ మీకు యాప్లో దొరుకుతాయి, మన ఇన్స్టిట్యూట్ యాప్లో ఇస్తాను. మీరు ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వాచ్ చేయొచ్చు. యూ హ్యావ్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఉంటుంది, ప్రతి సండే మినీ మాక్ పెడుతుంటాం యూపీఎస్సీ ప్యాటర్న్లో. ఇవి కాక దర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ విచ్ కమ్ అట్ ది సేమ్ ఫీ. ఇంకా అడిషనల్గా దేనికి పే చేయట్లేదు. మోస్ట్ ఇంపార్టెంట్, డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. ప్రతిరోజు కానీ ప్రతి ఆల్టర్నేట్ డే కానీ సార్ క్వశ్చన్ ఇస్తారు, అండ్ వీలైనన్ని పేపర్స్ కరెక్ట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ విత్ జస్ట్ 50,000 రూపీస్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. వీటితో పాటు బ్యాంక్, ఎస్ఎస్సి, సిజిఎల్, సిసాట్ ఇవన్నీ కూడా ఇదే ఫీజులో ఇంక్లూడ్ అయిపోతాయి, వేరే ఏం పే చేయక్కర్లేదు. గ్రూప్ 1 కూడా, టిఎస్పిఎస్సి, ఏపీపీఎస్సి గ్రూప్ 1 కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయిపోయింది. సో యూ డోంట్ నీడ్ టు పే సింగిల్ పెనీ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. That's the beauty of this course. So you have my number. You can still give me a call, talk about it, clear all your doubts and join. So Teachers Day special kinda I am launching this offer. This is again UPSC Infinity, the same course, intaku mundu maatladeni course, same classes, same course, but it's a student plan. This is applicable for those who are pursuing graduation or పోస్ట్ గ్రాడ్యుయేషన్ రైట్ నౌ. కంప్లీట్ చేసిన వాళ్ళు కాదు, అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు కానీ, సెకండ్ ఇయర్ కానీ, థర్డ్ ఇయర్కి వచ్చిన వాళ్ళు కానీ, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు కానీ, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కానీ. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఇది వర్తించదు, గ్రాడ్యుయేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే. మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నా పర్లేదు, ఐ విల్ స్టిల్ కన్సిడర్. సేమ్ ప్లాన్ నేను 3,000 per month ఇస్తున్నాను. ఫీజు మారదు, 50,000. అంటే యూఆర్ ఆల్మోస్ట్ గెటింగ్ 17 installments. 1.5 year పే చేసుకోవచ్చు మెల్లగా, నెలకి 3,000 చొప్పున. రీజన్ ఏంటంటే, కాలేజెస్లో చదువుతున్న స్టూడెంట్స్కి ఆల్రెడీ కాలేజ్ ఫీజు కట్టాల్సి ఉంటుంది, పేరెంట్స్కి బర్డెన్ ఉంటుంది. సో కాలేజ్ ఫీజుతో పాటు ఇది అడిషనల్ బర్డెన్ కాబట్టి వాళ్ళకి నేను ఇన్స్టాల్మెంట్ తగ్గించాను. సో మీరు నాకు కాల్ చేసినప్పుడు, మీరు కాలేజ్ స్టూడెంట్ అయితే మాత్రమే, అంటే కాలేజ్లో ప్రెసెంట్ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చదువుతుంటే మాత్రమే దీని గురించి అడగండి. అదర్వైజ్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ 5,000 per month. 5,000 per month ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ రీజనబుల్. ఇంకా ఫర్దర్ నేను అందరికీ 3,000 ఇవ్వాలంటే ఇవ్వలేను. రిక్వెస్ట్ అని డైరెక్ట్గా అవుట్ రైట్గా నో చెప్పేస్తాను. స్టూడెంట్ అయితే మాత్రమే చేస్తాను. మీ కాలేజ్ ఐడెంటిటీ కార్డ్ నాకు సబ్మిట్ చేయాలి, మీ ఆధార్ కార్డ్ ఇవ్వాలి. రైట్, మీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ, డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేయడం కోసం ఒకటి ఉండాలి. రైట్, దాంతో పాటు మీ కాలేజీలో చదువుతున్నట్టు మీ కాలేజ్ ఐడెంటిటీ కార్డ్, ఈ రెండు నాకు వాట్సాప్లో పంపితే, మీరు ఫస్ట్ మాట్లాడండి, తర్వాత వాట్సాప్లో వాటిని వెరిఫై చేస్తాం. వెరిఫై చేసిన తర్వాత దీంట్లోకి అడ్మిషన్ తీసుకుంటాం. 3,000 అంటే చూసుకోండి, 17 నెలల పాటు మీ పేమెంట్స్ గ్యారంటీ ఉంటుందో లేదో తెలియని రిస్క్తో మేము ఇస్తున్నాం కోర్స్. సో దిస్ ఇస్ ఓన్లీ టు ఎంకరేజ్ స్టూడెంట్స్. ఎందుకంటే లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ కాబట్టి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కూడా మన దగ్గర జాయిన్ అయితే కాలేజ్ వెళ్తూ జస్ట్ 3,000 నెలకి కడుతూ హ్యాపీగా కంటిన్యూషన్ చేస్తారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కంప్లీట్ లైఫ్ టైం వ్యాలిడిటీ కదా, మొత్తం కోర్స్ని ఎంజాయ్ చేయొచ్చు. బేసిక్స్ నుంచి, ఫండమెంటల్స్ నుంచి నేర్చుకోవచ్చు. రైట్, బై ద టైమ్ యూ కంప్లీట్ యువర్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఫండమెంటల్స్ అన్ని స్ట్రాంగ్గా ఉండి మళ్ళీ ప్రిపరేషన్ ఇక్కడే కంటిన్యూ చేసుకోవచ్చు వితౌట్ పేయింగ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా.
50,000 పేమెంట్ పూర్తయిపోయిన తర్వాత మీరు ఏమీ పే చేయక్కర్లేదు, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుంది. దట్స్ ఇట్. సో దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి, డిగ్రీ స్టూడెంట్ కి మీరు ఒకవేళ ఏ ఫ్యూచర్ లో మీరు గోల్ డిసైడ్ చేసుకోకపోయినా నష్టం లేదు, ఎందుకంటే దిస్ ఇంక్లూడ్స్ బ్యాంక్, దిస్ ఇంక్లూడ్స్ ఎస్ఎస్సి సిజిఎల్, దిస్ ఇంక్లూడ్స్ సిఈటి, ఫ్యూచర్ లో రాబోతున్న సిఈటిని ఇంక్లూడ్ చేస్తుంది, దిస్ ఇంక్లూడ్స్ గ్రూప్ 1, దిస్ ఇంక్లూడ్స్ సివిల్స్ ఇంక్లూడ్ అయింది కాబట్టి గ్రూప్ 1 గ్రూప్ 2 అని మీరు ఈజీగా లాగించేస్తారు. వీటితో పాటు ఈ అదర్ ఎగ్జామ్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యాయి. సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళాలని పని చేస్తుంది, మిమ్మల్ని రెడీ చేస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది స్టూడెంట్ ప్లాన్. Students who are listening to my classes daily, never miss this. మళ్ళీ మీకు ఈ ఆపర్చునిటీ రాదు. అండ్ దిస్ ఈస్ ఫర్ సెప్టెంబర్. ఈ సెప్టెంబర్ లో సక్సెస్ బట్టి నేను అక్టోబర్ లో కంటిన్యూ చేయాలా లేదా డిసైడ్ చేస్తాను. ఫర్ సెప్టెంబర్ ఐఎమ్ ఆఫరింగ్ దిస్. ఈ మంత్ జాయిన్ అయిన అందరికీ ఈ ఆఫర్ ఉంటుంది. అక్టోబర్ నుంచి దీని సక్సెస్ బట్టి కంటిన్యూ చేయాలని డిసైడ్ చేస్తాను. Yeah, another new course. So this is especially useful for beginners. బ్యాంక్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి అనుకునే వాళ్ళు కానీ, లేదా ఎటువంటి అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ బేస్డ్ ఎగ్జామ్స్ ఏవైనా హ్యాండిల్ చేయాలనుకునే స్టూడెంట్స్ కి ఇది ఒక మంచి ఎంట్రీ లెవెల్ ప్లాన్. సో 5,000 రూపీస్ ఫీజ్ దీనికి, బ్యాంక్ ప్రిలిమ్స్ ఇన్ఫినిటీ అంటున్నాను దీన్ని. 5,000 రూపీస్ ఫీజ్. 5,000 రూపీస్ ఫీజ్తో మీకు ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ స్టాండర్డ్ లో, మెయిన్స్ కాదు, ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ స్టాండర్డ్ లో దానికి ఉన్న సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. రైట్, అంటే కంప్లీట్ అర్థమెటిక్ అవుతుంది, కంప్లీట్ రీజనింగ్ అవుతుంది, కంప్లీట్ ఇంగ్లీష్ అవుతుంది. అయితే ఇంకొక బ్యూటీ, ఇవన్నీ ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్స్ లో మీరు జాయిన్ అయినట్టయితే ఫండమెంటల్స్ అన్ని స్ట్రాంగ్ అయిపోతాయి. మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేసేంత వరకు కూడా అన్లిమిటెడ్ మోడ్ లో కంటిన్యూ చేయొచ్చు. ద మూమెంట్ యూ క్లియర్ ప్రిలిమ్స్, బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ చేశాక 3,000 కట్టి మీరు బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీకి అప్గ్రేడ్ అవ్వచ్చు. అప్పుడు మీకు మెయిన్స్ ప్రిపరేషన్ అందులో వస్తుంది. అంటే బ్యాంకింగ్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అండ్ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ అంతా కూడా ఎనదర్ 3,000 లో మీకు వస్తుంది. స్టార్టింగ్ నుంచి కట్టకుండా స్టార్టింగ్ లో వీటి మీద మాత్రమే ఫోకస్ చేయాలి అనుకునే వాళ్ళు, అన్ని ఒకేసారి నేను చేయలేను అనుకునే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. బిగినర్ ఫ్రెండ్లీ మోడల్ అనమాట. 5,000 రూపీస్ కి మీకు నా ఇంగ్లీష్ క్లాసెస్ యాక్సెస్ ఉంటుంది, క్వాంట్ క్లాసెస్ ఉంటాయి, రీజనింగ్ క్లాసెస్ ఉంటాయి, అండ్ ప్రతిరోజు రాసే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కి యాక్సెస్ ఉంటుంది. Day 1 నుంచి రోజు టెస్ట్లు పెడతాం, ప్రతి టెస్ట్ కూడా పీస్ఫుల్ గా రాయొచ్చు. దట్స్ ద బ్యూటీ. 5,000 తో బిగినర్స్ కి అద్భుతమైన ఆపర్చునిటీ. లైవ్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ మాక్ టెస్ట్ అన్ని కూడా ఉంటాయి, లైఫ్ టైం వ్యాలిడిటీ. రైట్. సో బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ మీకు ఆల్రెడీ తెలిసిందే. వీఆర్ ఆఫరింగ్ ఇట్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ నౌ. 8,000 రూపీస్ దీని ఫీజు. ఇది అగైన్ లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఇది 2 ప్రీమియం ఎగ్జామ్స్ ని ఎండ్ టు ఎండ్ కవర్ చేస్తుంది. దీంట్లో ప్రిలిమ్స్ ఒక్కటని కాదు, మన ప్రిలిమ్స్ ఇన్ఫినిటీలో ఓన్లీ ప్రిలిమ్స్ కవర్ చేస్తున్నాం. దీంట్లో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, అంటే Day 1 నుంచి యూ హ్యావ్ యాక్సెస్ టు బ్యాంకింగ్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ క్లాసెస్, అండ్ ఎస్ఎస్సి కూడా ఉంది కాబట్టి జనరల్ అవేర్నెస్, మనకి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ ఇవన్నీ కూడా మనకి ఎస్ఎస్సి సిజిఎల్ లో Tier 1 లో వస్తాయి. సో అవి కూడా ఈ ప్రోగ్రామ్ లో మనకు అందుబాటులోకి వచ్చేస్తాయి. సో దీంట్లో కూడా యూ హ్యావ్ బోత్ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్. డైలీ ఆన్లైన్ టెస్టులు జరుగుతున్నాయి, డైలీ కరెంట్ అఫైర్స్ టెస్టులు జరుగుతున్నాయి, అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ జరుగుతున్నాయి, అండ్ నా గైడెన్స్ అనేది ఉంటుంది. ఇన్ఫాక్ట్ బ్యాంక్ ప్రిలిమ్ అన్ని కోర్సుల్లోనూ నా గైడెన్స్ అనేది ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి సో నేను చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతాను, గైడ్ చేస్తాను మిమ్మల్ని. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్. సో దిస్ ఈస్ మై నెంబర్, యూ కెన్ కమ్ అండ్ టచ్ విత్ మీ అండ్ జాయిన్. సో ఈ 8,000 కి మీరు 2 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు, 4+4. 5,000 కి ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వట్లేదు, దేనికి 4+4 చొప్పున మీరు పే చేయొచ్చు. లర్న్ ఇంగ్లీష్ త్రూ ద హిందూ, మై ఫ్లాగ్షిప్ ఫస్ట్ కోర్స్, మోస్ట్ ఫేమస్ కోర్స్. దీని తర్వాత ఎకానమీ వచ్చింది, తర్వాత యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు అన్నిటికంటే మోస్ట్ పాపులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అయిపోయింది మన దగ్గర. ఓకే, ఇంగ్లీష్ త్రూ ద హిందూ అనేది ఇప్పటికీ కూడా చాలా మంది స్టూడెంట్స్ కి ఫేవరెట్ క్లాస్. లుక్ ఎట్ దిస్. చాలా మంది అడుగుతారు దీంట్లో ఏముంటుంది సార్ అని. సో జస్ట్ లిసన్ టు ఇట్. ఎడిటోరియల్ అనాలిసిస్ మాత్రమే ఉంటుందా అనుకుంటారు. ఎడిటోరియల్ అనాలిసిస్ జరుగుతుంది 50%. ఇది దీంతో పాటు మాక్ ఎక్స్ప్లెనేషన్, ప్రతిరోజు కూడా ఇంగ్లీష్ మాక్ కండక్ట్ చేస్తున్నాం. డైలీ ఇంగ్లీష్ మాక్ ఉంటుంది, దాంట్లో ఉన్న టఫ్ క్వశ్చన్స్ ని ఆ రోజే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మాక్ ఎక్స్ప్లెనేషన్ అయిపోతుంది. గ్రామర్ కి ఐ హావ్ ఆల్రెడీ గివెన్ ఎ సెట్ ఆఫ్ వీడియోస్ ఆన్ ది యాప్ లో వీడియోస్ ఇవ్వడం అనేది జరిగింది. సో హ్యాపీగా వీడియోస్ అందులో చూసుకుని గ్రామర్ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను చేసిన వీడియోస్ అవన్నీ, అవి కూడా లైవ్ క్లాసెస్, రికార్డెడ్ కాదు. లైవ్ చేసి వాటిని రికార్డెడ్ గా అందిస్తున్నాం. సో అవన్నీ జాగ్రత్తగా వింటే ఫండమెంటల్స్ క్లియర్ అయిపోతాయి. వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాపీగా అడగొచ్చు. మీరు హ్యాపీగా వాటిని అడగొచ్చు.
ఈ క్లాసెస్లో. అండ్ దిస్ ఈస్ ఫర్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ 2 కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, అలాగే యూపీఎస్సి సిసాట్కి, వీటన్నిటికి కూడా హెల్ప్ అవుతుంది ఈ కోర్స్. అగైన్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ లైక్ ఆల్ అవర్ కోర్సెస్. ఫీజు వచ్చేసి 3000. ఇప్పటి వరకు 2000కి కొంతమంది రిక్వెస్ట్ చేసిన నేను యాక్సెప్ట్ చేశాను. ఇవాళ నుంచి మరి ఇంకా యాక్సెప్ట్ చేయదలుచుకోవాలి, ఎందుకంటే 25th ఆఫర్ ఎండ్ అయిపోయింది. సో 3000 రూపీస్ పే చేసి మీరు రావచ్చు. అండ్ మామూలు స్పోకెన్ ఇంగ్లీష్కి 3000 అడుగుతున్నారు బయట. వాళ్ళు చెప్పేది ఏముంటుందో మీకు తెలుసు, రైట్? మనం చేస్తుంది కాంపిటేటివ్ ఇంగ్లీష్. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్, రైట్? ఈవెన్ కొంతమంది ఒక అబ్బాయి అడిగారు రీసెంట్గా, క్యాట్ ఆస్పిరెంట్స్ కూడా జాయిన్ అవ్వచ్చు మన ఇంగ్లీష్ క్లాసెస్లో. క్యాట్ ఆస్పిరెంట్స్ కూడా నాకు తెలుసు మీరు క్యాట్ ఆస్పిరేట్ చేసి ఉండొచ్చు, కానీ ఇంగ్లీష్లో చాలా మంది వీక్గా ఉంటారు. క్వాంట్ రీజనింగ్ చేస్తారు, ఇంగ్లీష్ వీక్గా ఉంటారు. యూ విల్ హ్యావ్ వెరీ సౌండ్ ఫండమెంటల్స్ విత్ మీ. అండ్ ఆల్సో మనం ఎస్బీఐ పిఓ మెయిన్స్ క్లాసెస్ చేసేటప్పుడు మీకు అర్థమైపోతుంది. అప్పుడు క్యాట్కి ఏ స్టాండర్డ్ ఉంటుందో ఆ స్టాండర్డ్ నేను చెప్తాను. ఎందుకంటే క్యాట్కి యాక్చువల్గా నేను ఎస్బీఐ పిఓ మెయిన్స్ క్లాసెస్ చెప్పేటప్పుడు, లేదా ఐబీపీఎస్ పిఓ మెయిన్స్ క్లాసులు చెప్పేటప్పుడు ఇంగ్లీష్కి క్యాట్లోంచే ఆర్సీస్ తీసుకుంటాను, క్యాట్లోంచే పారాసింబల్స్ తీసుకుంటాను, క్యాట్లోంచే పారాగ్రాఫ్ కంప్లీషన్ తీసుకుంటాను. సో క్యాట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాను. సో క్యాట్ ఆస్పిరెంట్స్ కూడా హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. So let's look at today's editorial. So it says appropriate strategy is the title here. సరైన స్ట్రాటజీ ప్లాన్ అంటున్నారు. దేనికి సంబంధించి ఒకసారి చూద్దాం. appropriate strategy. Whatever the threat from Chinese app, India needs a better approach to tech regulation. మళ్ళీ చైనా వాళ్ళ యాప్స్ కొన్ని మన వాళ్ళు రెగ్యులేట్ చేయడం జరిగింది, బ్యాన్ చేయడం జరిగేసింది. సో చైనా నుంచి మనకు వస్తున్న థ్రెట్ ఎటువంటిదవని, అంటే చైనీస్ యాప్స్ నుంచి వచ్చే థ్రెట్స్ ఎటువంటిదవని ఇండియా ఒక బెటర్ అప్రోచ్ ఉండాలి. ఆల్ ఆఫ్ ఎ సడన్ వాటిని బ్యాన్ చేసేయకుండా ఒక రెగ్యులేట్ చేయడానికి మంచి అప్రోచ్ ఉండాలి అని చెప్పి అంటున్నారు వీళ్ళు. The blocking of 100 more Chinese mobile applications suggests that the Indian government, not for the first time in recent months, wants to make it amply clear that it will not shy away from leveraging its position as a massive market for technology in dealing with potentially dangerous geopolitical issues. The blocking of 100 more Chinese applications suggests that China యొక్క మొబైల్ అప్లికేషన్స్ ఇంక్లూడింగ్ పబ్జీ, వీచాట్, ఇంకేవో కొన్ని చాలా బ్యాన్ చేసేస్తారు ఈ మధ్యన. ఈ బ్యాన్ చేయడం అనేది దేన్ని సజెస్ట్ చేస్తుంది? వాట్ ఈస్ ఇట్ ఇండికేటింగ్? దట్ ద ఇండియన్ గవర్నమెంట్, ఎప్పుడు కూడా చూడండి దట్ చెప్పేటప్పుడు నేను చెప్తాను దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఏం చెప్తోంది అని చెప్తూ దట్ అంటున్నాను. అంటే ఒక క్వశ్చన్ ని ఆ దట్ తర్వాత వచ్చే ఫ్రేజ్ ఆన్సర్ చేస్తుంది. ఆ రకంగా మీరు అర్థం చేసుకోవాలని నేను అలా చదువుతాను తెలుగులో. సో ద వే ఐఎమ్ స్ప్లిట్టింగ్ ఇట్, సెంటెన్స్ ఎలా స్ప్లిట్ చేస్తున్నాను, ఎలా అర్థం చేసుకుంటున్నానో అబ్జర్వ్ చేయండి. అబ్జర్వేషన్ చేసినప్పుడు యూ విల్ పిక్ ఇట్ అప్. దట్ ద ఇండియన్ గవర్నమెంట్ నాట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ రీసెంట్ మంత్స్, 2 కామాల మధ్యలో, ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, చాలాసార్లు చెప్తూనే ఉంటాను, ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ అది. ఓకే, నాట్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఇదే మొదటిసారి కాదు, ఇది 3వసారి బ్యాన్ చేయడం అనేది. ఇన్ రీసెంట్ మంత్స్ wants to make it amply clear that it will not shy away from leveraging its position as a massive market for technology in dealing with potentially dangerous geopolitical issues. ఈ డేంజరస్ జియోపొలిటికల్ ఇష్యూస్ అంటే జియోగ్రాఫికల్ గా, పొలిటికల్ గా. పొలిటికల్ అంటే బిట్వీన్ 2 పొలిటికల్ పవర్స్, ఇండియా అండ్ చైనా. జియోగ్రాఫికల్ ఇష్యూ ఒక టెరిటోరియల్ ఇష్యూ కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ ని హ్యాండిల్ చేసేటప్పుడు దాన్ని డీల్ చేయడం కోసం ఇండియా విల్ నాట్ షై అవే ఫ్రమ్ అంటే ఇలాంటి స్టెప్స్ తీసుకోవడానికి వెనకడుగు వెయ్యదు, ఆలోచించదు, భయపడదు, హెజిటేట్ చెయ్యదు. విల్ నాట్ హెజిటేట్ అని అర్థం అనమాట, చెయ్యదు. ఎలాంటి స్టెప్స్? ఫ్రమ్ లివరేజింగ్ ఇట్స్ పొజిషన్ యాజ్ ఎ మ్యాసివ్ మార్కెట్ ఫర్ టెక్నాలజీ. లివరేజ్ అంటే మేక్ ఫుల్ యూజ్ ఆఫ్. ఇండియా చైనా యాప్స్ కి ఒక హ్యూజ్ మార్కెట్, అంటే చైనీస్ టెక్ యాప్స్ అనేవి ఇండియా నుంచి చాలా ఎక్కువ బిజినెస్ పొందుతున్నాయి. సో మనల్ని ఒక మంచి మార్కెట్ గా వాళ్ళు వాడుకుంటున్నారు. సో కాబట్టి ఇండియా కూడా ఒక చైనీస్ యాప్స్ ఒక హ్యూజ్ మార్కెట్ గా ఇండియా మారింది. కాబట్టి చైనీస్ కంపెనీస్ చాలా వరకు ఇండియా మీద రెవెన్యూ జనరేషన్ కోసం ఆధారపడుతున్నాయి అనే విషయాన్ని వాడుకుంటుంది ఇప్పుడు. అంతే కదా, ఇప్పుడు బ్యాన్ చేసాం అనుకోండి, చైనీస్ కంపెనీస్ అన్నిటి రెవెన్యూ అనేది సఫర్ అవుతుంది. మన చూసారు ఇంతకు ముందు టిక్ టాక్ వెలవెల్లాడిపోయింది, ఏం చేయాలో తెలియక గింజుకుంటుంది. తర్వాత యూఎస్ కూడా బ్యాన్ చేసింది. సో చాలా స్ట్రగుల్ అవుతుంది రెవెన్యూ పరంగా. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ టిక్ టాక్ ని కొనేసే ప్లాన్ లోకి వెళ్ళింది. మొత్తం మారిపోతుంది సినారియో అంతా. మైక్రోసాఫ్ట్ కొనేస్తే కంప్లీట్ గా మైక్రోసాఫ్ట్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఆ ప్లాన్ లో ఉన్నారు, ఇంకా కంప్లీట్ ఫైనలైజ్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు ఇలా జరగడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ కంపెనీస్ అన్ని కూడా సఫర్ అవుతాయి. ఈ కంపెనీస్ అన్ని సఫర్ అవ్వడం అనేది చైనీస్ గవర్నమెంట్ కళ్ళలో పడుతుంది. సో వాళ్ళు కొంచెం ప్రెషర్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది
అనేది ఇండియన్ గవర్నమెంట్ యొక్క స్ట్రాటజీ, రైట్. సో ఈ టెక్నాలజీ కంపెనీస్ కి మ్యాసివ్ మార్కెట్ గా ఉన్న మన పొజిషన్ ని ఫుల్ గా యూటిలైజ్ చేసుకోవడంలో ఇండియా వెనకడుగు వెయ్యదు. అండ్ ఇన్ ద సెన్స్ ఇట్ విల్ నాట్ హెజిటేట్, వాడుతుంది ఆ పొజిషన్ ని, వాడుతుంది ఆ సిచ్యువేషన్ వాడుకుంటుంది అని అర్థం. Since June, when border tensions between India and China turned ugly, the government has still not stepped in thrice to block many Chinese applications in one go. Okay, June lo border China ki India ki madhyalo ఉన్న border tensions అనేవి బాగా అగ్లీ అయిపోయి. If something turns ugly అంటే పరిస్థితులు బాలేవు అని అర్థం, చెడ్డగా అయిపోయాయి అని అర్థం. అప్పటి నుంచి గవర్నమెంట్ ఇప్పటికి ఇప్పటి వరకు స్టెప్డ్ ఇన్ థ్రైస్ 3 సార్లు stepped in thrice to block many Chinese applications in one go. ఇన్ని అప్లికేషన్స్ ని ఒకేసారి బ్లాక్ చేయడానికి 3 సార్లు రంగంలో దిగింది. స్టెప్ ఇన్ అంటే రంగంలో దిగడం అంటాం తెలుగులో, రైట్? ఎంటర్ అయింది సీన్ లోకి. In the latest such decision on Wednesday, it blocked 118 applications. Okay, బుధవారం నాడు 118 అప్లికేషన్స్ బ్లాక్ చేసింది, including the widely popular gaming app PUBG, as well as WeChat Work and Baidu, owing to these being prejudicial to sovereignty and integrity of India, defense of India, security of state and public order. ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో ఒక సెక్షన్ లో ఇలా రాసి ఉంటుంది, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం వాటిని బ్యాన్ చేయొచ్చు అని. ఈ క్లాజ్ ని ఇండియా వాడుతోంది ఇప్పుడు. క్లాజ్ ఏంటి? ప్రిజుడిషియల్ అంటే హార్మ్ఫుల్ అని అర్థం. మీకు ప్రిజుడిషియల్ అంటే బయాస్డ్ అనే ఒపీనియన్, బయాస్డ్ అని కూడా మీనింగ్ ఉంటుంది. ఇట్స్ ఎ ప్రిజుడిస్డ్ ఒపీనియన్, బయాస్డ్ ఒపీనియన్ అంటారు, అలా కాదు. ఇక్కడ మీనింగ్ ఏంటంటే హార్మ్ఫుల్. 2 మీనింగ్స్ ఉన్నాయి. కాజింగ్ హార్మ్ టు, ఓకే, కాజింగ్ హార్మ్ టు వాట్? సావరెయింటీ అండ్ ఇంటిగ్రిటీ, దేశ సమగ్రతకి. సావరెయింటీ అంటే సార్వభౌమాధికారం, అండ్ సమగ్రత, రైట్? సో దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకి అది హాని కలిగించేలా ఉన్నాయి ఈ యాప్స్ అనేవి. అండ్ డిఫెన్స్ ఆఫ్ ఇండియా, ఇండియా యొక్క రక్షణ వ్యవస్థకి దెబ్బతీసేలాగా ఉన్నాయి. సెక్యూరిటీ ఆఫ్ స్టేట్, భద్రతకి ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. అండ్ పబ్లిక్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ కి దీనికి కూడా అవి హార్మ్ కలిగిస్తున్నాయి, కాబట్టే మేము వాటిని బ్యాన్ చేస్తున్నాం అని చెప్పి ఇండియా చెప్పింది. ఓవర్ 200 Chinese apps which were accessed by millions of Indian users have been blocked in all till date. 200 చైనీస్ యాప్స్ ని ఇప్పటి వరకు బ్లాక్ చేయడం అనేది జరిగింది. మిలియన్స్ ఆఫ్ ఇండియన్ యూజర్స్ ఇప్పటి వరకు వాడుతున్నారు, చేసేసారు. The decision has been taken based on several complaints, a press release said. Again 2 కామాల మధ్యలో ప్రెస్ రిలీజ్ ఏం చెప్పింది? చాలా కంప్లైంట్స్ వచ్చాయి, అందువల్లే తీసుకున్నాను, వాటిని బేస్ చేసుకుని తీసుకున్నాం అని చెప్పారు. ఆఫ్ దీస్ చైనీస్ యాప్స్, ఏంట కంప్లైంట్? స్టీలింగ్ అండ్ సరప్టీషియస్లీ ట్రాన్స్మిటింగ్ యూజర్స్ డేటా ఇన్ అన్ అనాథరైజ్డ్ మేనర్ టు సర్వర్స్ విచ్ హావ్ లొకేషన్స్ అవుట్ సైడ్ ఇండియా. ఇండియా బయట ఉన్న సర్వర్స్ లోకి, ఓకే, యూజర్స్ యొక్క డేటాని స్టీల్ చేసేసి, సరప్టీషియస్లీ అంటే సీక్రెట్ గా ఎవరికి తెలియకుండా, కనిపించకుండా యూజర్స్ డేటాని ట్రాన్స్మిట్ చేస్తున్నాయి. దట్ టు ఇన్ అన్ అనాథరైజ్డ్ మేనర్. ఎక్కడికి? టు సర్వర్స్ అవుట్ సైడ్ ఇండియా. ఇండియాలో లేని, ఇండియా బయట ఉన్న సర్వర్స్ కి పంపించేస్తున్నారు వీళ్ళంతా. ఇండియన్ యూజర్స్ యొక్క డేటా, అది డేటా ప్రైవసీకి దెబ్బతీస్తుంది అని చెప్తున్నారు. It could be argued that loss of access to the Indian market will sharply affect the ambitions of the internet giants emerging from China. But it remains to be seen if this tech-side intervention is effective as a counter in a geopolitical fight. Okay, మనం ఆర్గ్యూ చేయొచ్చు, ఈ ఆర్గ్యుమెంట్ మనం తీసుకురావచ్చు. ఏమని? దట్ లాస్ ఆఫ్ యాక్సెస్ టు ఇండియన్ మార్కెట్ విల్ షార్ప్లీ ఎఫెక్ట్ ది అంబిషన్స్ ఆఫ్ ద ఇంటర్నెట్ జైంట్స్ ఎమర్జింగ్ ఫ్రమ్ చైనా. చైనా నుంచి వస్తున్న ఈ ఇంటర్నెట్ జైంట్స్ అంటే పెద్ద ఇంటర్నెట్ కంపెనీస్ లైక్ టిక్ టాక్ అండ్ అదర్స్, వాళ్ళని ఈ యాక్సెస్ తీసేయడం అనేది ప్రభావితం చేస్తుంది అని మనం ఆర్గ్యూ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ, ప్రభావితం చేస్తుంది, ఎఫెక్ట్ చేస్తుంది, దాంట్లో డౌట్స్ ఏమీ లేవు. బట్ కానీ it remains to be seen if this tech side intervention is effective as a counter in a geopolitical fights. Border tensions ki ee tech side, technology side తీసుకునే ఈ నిర్ణయం అనేది, ఇంటర్వెన్షన్ అనేది, ఈ ఇంటర్ఫిరెన్స్ అనేది హెల్ప్ చేస్తుందా లేదా, ఒక టూల్ లాగా పనిచేస్తుందా లేదా అనేది చూడాలి. ఇట్ రిమైన్స్ టు బి సీన్. ఆల్సో, how far can India go to keep the Chinese players who are well entrenched in the global tech supply chain? Okay, చూడండి ఇక్కడ కీప్ ఆఫ్ ఇలా చూడాలి. టు కీప్ ఆఫ్, దూరంగా పెట్టడం. ఆల్సో, హౌ ఫార్ కెన్ ఇండియా గో టు కీప్ ద చైనీస్ ప్లేయర్స్, 2 కామాల మధ్యలో ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసారా?
టు కీప్ ద చైనీస్ ప్లేయర్స్ ఆఫ్ ద ఇండియన్ మార్కెట్ వితౌట్ ప్రిజుడిసింగ్ ఇట్స్ ఓన్ గ్రోత్. ఇక్కడ కూడా ప్రిజుడిసింగ్ అంటే అర్థం ఏంటి? హార్మ్, కాజింగ్ హార్మ్. ఇండియా యొక్క గ్రోత్ ని హార్మ్ చేసుకోకుండా ఎంతకాలం ఈ చైనీస్ టెక్నాలజీ యాప్స్ ని ఇండియా దూరంగా పెట్టగలదు అనేది చూడాలి అని అంటున్నారు. ఇంకోటి ఏంటి, ఈ చైనీస్ టెక్ ప్లేయర్స్ అందరూ కూడా వెల్ ఎంట్రెంచ్డ్, అంటే వెల్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్, బాగా ఎస్టాబ్లిష్ అయిపోయారు ఇన్ ద గ్లోబల్ టెక్ సప్లై చైన్, రైట్? ఇప్పుడు అర్థం ఏంటంటే చైనీస్ యాప్స్ ని బ్యాన్ చేసేసాము అంటే చేసేసినట్టు కాదు. ఈ చైనీస్ యాప్స్ పైన ఆధారపడుతూ చాలా ఇండియన్ కంపెనీస్ కానీ లేదా ఇండియన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కానీ దే ఆర్ ఆల్సో మేకింగ్ మిలియన్స్, సంపాదిస్తున్నారు. సో ఇప్పుడు చైనీస్ యాప్స్ మనం ఒక్కసారిగా ఆపడం వల్ల వీళ్ళందరూ కూడా దానికి అనుకూలంగా ఉన్న మన వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. ప్రాబబ్లీ ఈ యాప్స్ ని మళ్ళీ బేస్ చేసుకుని మన వాళ్ళు ఇంకొన్ని కొత్త యాప్స్ తయారు చేయొచ్చు, దాని ద్వారా వాళ్ళకి బిజినెస్ రావచ్చు. ఇలా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. అందువల్ల ఏమవుతుంది, మన గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కొంతవరకు. ప్రిజుడిసింగ్ అంటే అర్థం ఏంటి? కాజింగ్ హార్మ్, ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఒకటిలేండి, చైనీస్ యాప్ కాకపోతే దాని పొజిషన్ లో ఉన్న ఆల్టర్నేటివ్ అమెరికన్ యాప్ లేకపోతే వేరే యాప్ ను మన వాళ్ళు స్విచ్ అవుతారు. ఈ మధ్యలో ప్రాసెస్ లో కొంత ఇబ్బంది ఉంటుంది కానీ ఇమీడియట్ గా ఇబ్బంది ఉంటుందని కాదు. కాకపోతే ఈ హార్మ్ మన గ్రోత్ కూడా కొంచెం హార్మ్ ఉంటుంది అనేది ఒక ఆస్పెక్ట్. మనల్ని మనం హార్మ్ చేసుకోకుండా ఎంతవరకు వాళ్ళని మనం దూరంగా ఉంచగలము అనేది చూడాలి అని నేను అంటున్నాను. ఇంకా అండ్ వీళ్ళు ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు గ్లోబల్ టెక్ సప్లై చైన్ లో, ఇండియా అంత స్ట్రాంగ్ గా లేదు. It is difficult to argue against decisions that are taken on the plank of national security, especially one arrived at by invoking the government's power under Section 69A of the Information Technology Act, a section upheld by the courts previously. ఇలాంటి డెసిషన్స్ మీద ఎగ్నెస్ట్ గా ఆర్గ్యూ చేయడం కష్టం. ఈ యాప్స్ బ్యాన్ చేయడం అనే డెసిషన్స్ మీద మనం ఎగ్నెస్ట్ గా ఆర్గ్యూ చేయడం అనేది కష్టం. ఎందుకు? ఇవన్నీ ఏ కారణం చేత తీసుకున్నారు? ఆన్ ద ప్లాంక్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. ఇప్పుడు ఎప్పుడైనా దేశ భద్రత, దేశ సమగ్రత, దేశ సార్వభౌమాధికారం ఇట్లాంటి ఆస్పెక్ట్స్ ని కారణాలుగా చూపుతూ నిర్ణయం తీసుకునేటప్పుడు దాన్ని మనం వ్యతిరేకిస్తే ఒక రకంగా మనం దేశానికి వ్యతిరేకించినట్టుగా భావన వచ్చేస్తుంది. అందుకని చెప్పి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఆర్గ్యూ. సో ఇలాంటి డెసిషన్స్ ని ఆర్గ్యూ చేయడం కష్టం, అది కరెక్ట్ కాదు అని చెప్పడం కష్టం. ఎందుకంటే ఈ కారణంతో, ఈ ఆధారంతో, ప్లాంక్ అంటే ఆధారం, ఆ బేస్ తో ఈ డెసిషన్స్ అనేవి తీసుకున్నారు. కాబట్టి ఇంకొకటి ఏంటి, ఇది గవర్నమెంట్ కి పవర్ ఉంది. సెక్షన్ 69A ఐటీ యాక్ట్ ఇందాకే చెప్పాను. దాంట్లో పర్టికులర్ సెక్షన్ లో ఉండే అందులో రాశారు దేశ సావరెనిటీకి, ఇంటెగ్రిటీకి ప్రిజుడిషియల్ గా ఉంటే వాటిని బ్యాన్ చేయొచ్చు అని ఉంది. దాన్ని ఇన్వోక్ చేశారు. ఇన్వోక్ చేయడం అంటే దాన్ని తీసుకొచ్చారు. అంటే దాన్ని చూపిస్తూ దాన్ని ఇప్పుడు ఏదైనా ఒక బ్యాన్ కానీ ఒక నిర్ణయం కానీ తీసుకునేటప్పుడు దే మైట్ ఇన్వోక్ అంటే అర్థం ఏంటి? పిలవడం. చెప్పాలంటే ఇన్వోకింగ్ ద స్పిరిట్స్ అంటారు, ఇన్వోకింగ్ పీపుల్, ఇన్వోకింగ్ ఐడియాస్, ఇన్వోకింగ్ కొటేషన్స్. ఇప్పుడు మనం ఏదో ఒక స్పీచ్ ఇస్తున్నాం అనుకోండి, మహాత్మా గాంధీ ఒక ఐడియాని ఇన్వోక్ చేసుకొని, అంటే దాన్ని గుర్తు చేసుకొని ఆ సెన్స్ లో ఇన్వోక్ ని వాడతాం. ఇక్కడ ఇన్వోక్ ఎలా వాడారంటే ఆ ఫ్రేజ్ ని వాడుకొని, ఆ ఫ్రేజ్ ని చూపించి వాడుకొని అర్థం చేసుకోండి, సింపుల్ గా ఉంటుంది, రైట్? ఆ క్లాజ్ ని 69A అనే క్లాజ్ ని అందులో ఉన్న విషయాన్ని ఉపయోగించుకొని వీళ్ళు చేశారు. అండ్ ఆల్సో ఎ సెక్షన్ అప్హెల్డ్ బై ద కోర్ట్స్ ప్రీవియస్లీ. ఈ సెక్షన్ కరెక్టే, అప్హెల్డ్ అంటే సపోర్టెడ్. ఓకే, ఏదైనా ఇప్పుడు మీకు చెప్తా, హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్ట్ అప్హోల్డ్ చేసింది అంటారు. అప్హోల్డ్ చేసింది అంటే అర్థం ఏంటి? సపోర్ట్ చేసింది అని. కొట్టేసింది, క్వాష్ అంటే కొట్టేసింది. కోర్టులు కూడా సపోర్ట్ చేసిన సెక్షన్ కాబట్టి దీన్ని ఎగ్నెస్ట్ గా మాట్లాడడానికి పెద్దగా ఏమీ లేదు, మాట్లాడలేదు. బట్ ఇట్ వుడ్ బి వెల్ ఆర్గ్యూడ్ దట్ ద ఇండియన్ approach should have followed due process where the focus was on ensuring compliance with the law. Okay, అది కరెక్ట్ కాదు అని చెప్పడం డిఫికల్ట్ టు ఆర్గ్యూ అగైన్స్ డెసిషన్స్. అది కరెక్ట్ కాదు అని చెప్పడం కష్టం, కానీ ఒకటి చెప్పొచ్చు, ఇట్ వుడ్ బి వెల్ ఆర్గ్యూడ్ దట్ ద ఇండియన్ అప్రోచ్ షుడ్ హ్యావ్ ఫాలోడ్ డ్యూ ప్రాసెస్. అప్రోచ్ అనేది ఒక డ్యూ ప్రాసెస్ ని ఫాలో అయితే బాగుండేది, అంటే కరెక్ట్ ప్రాసెస్ ని ఫాలో అయితే బాగుంటుంది అనేది మాత్రం చెప్తున్నారు, బాగుండేది అని చెప్పంటున్నారు. వేర్ ద ఫోకస్ వాజ్ ఆన్ ఎన్షూరింగ్ కంప్లైన్స్ విత్ లా. లాతో కంప్లై అవుతూ సరైన ప్రాసెస్ ని ఫాలో అయ్యి ఇట్లాంటివి చేస్తే బాగుంటుంది అని అంటున్నారు. ఇన్స్టెడ్ ద ఇండియన్ రెస్పాన్స్ టు కంప్లైంట్స్ హ్యాస్ బీన్ టు స్ట్రైట్ అవే బ్లాక్ దీస్ యాప్స్ అండ్ మాస్. కంప్లైంట్స్ వచ్చాయి అందుకని బ్లాక్ చేసామని ప్రెస్ రిలీజ్ చెప్తాను. జనరల్ గా కంప్లైంట్స్ వస్తే మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా, ఇలా కంప్లైంట్ రావంగానే మనం బ్లాక్ చేస్తామా? అది నిజమా కాదా, దానివల్ల ఇష్యూ ఉందా లేదా ఇన్వెస్టిగేషన్ చేసి నిజమే వీళ్ళు మన డేటాని
స్టీల్ చేసి వేరే చోటికి పంపించేస్తున్నారు, అందువల్ల మన దేశ సమగ్రతకి దెబ్బ తగులుతోంది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం బ్లాక్ చేయాలి. అది ప్రాసెస్, డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వడం. అయితే ఇక్కడ మీకు అందరికీ తెలిసిందే, ఐడియా అనేది ఇక్కడ ఇంటిగ్రిటీ, సావరినిటీ, సెక్యూరిటీ ఈ కారణాల వల్ల బ్లాక్ చేస్తున్న ఇష్యూ కాదు ఇది. ఎందుకంటే జియో పొలిటికల్ టెన్షన్ జరుగుతున్నాయి అక్కడ మనకి చైనా ఇండియా బార్డర్ దగ్గర, ఎస్పెషలీ లదాఖ్ రీజియన్ లో. సో దానికి కౌంటర్ గా ఇండియా ఇది చేస్తోంది. సో కాబట్టి లెజిటిమేట్ రీజన్స్ తో నిజంగానే వాళ్ళు తప్పులు చేసేస్తున్నారు అన్న కారణాలతో చేస్తున్న నిర్ణయం లాగా అనిపించట్లేదు. అది మనందరికీ తెలిసిందే, బయటికి చెప్పకపోయినా సరే. కాకపోతే ఏమవుతుందంటే, ఇలా ఒక్కసారిగా ప్రాసెస్ పూర్తిగా ఫాలో అవ్వకుండా మనం ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే చైనా వాళ్ళగే మనం తయారైపోతాం. చైనా చూడండి, ఇంటర్నెట్ రెగ్యులేషన్ ఉంది అక్కడ. వాళ్ళు ఇప్పుడు గూగుల్ కానీ వీళ్ళందరూ అక్కడ ఫ్రీగా వాళ్ళ సర్వీసెస్ అందించలేరు, చాలా రెగ్యులేటెడ్ ఎన్వైరన్మెంట్. మనది కూడా కొంచెం అలాగే మారిపోయే అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్, ఫ్రీ మార్కెట్ అనేది తగ్గిపోతుంది, ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవ్వడం పెరుగుతుంది, కొత్తగా ఎవరైనా వస్తే భయపడతారు. అయితే ఓకే, ఇది చైనా వరకు మాత్రమే, మిగిలిన వాళ్ళకి ఎవరు మనం ఇబ్బంది పెట్టట్లేదు అనుకోండి. Meanwhile, millions of Indians who are engaging with these platforms, some gainfully have to scramble for alternatives. ఇదే చెప్పాను ఇందాక మీకు. Meanwhile, millions of Indians, లక్షల మంది ఇండియన్స్ who are engaging with these platforms, ఈ టెక్ ప్లాట్ఫామ్స్ ఎంగేజ్ అవుతున్న వాళ్ళు గెయిన్ఫుల్ అంటే ఆఫెన్ క్రియేటింగ్ వెల్త్ ఫర్ దెమ్సెల్వ్స్, అంటే ఈ యాప్స్ ని ఉపయోగిస్తూ వాళ్ళకి సంపద సృష్టించుకుంటున్నారు. గెయిన్ఫుల్ అంటే క్రియేటింగ్ వెల్త్ ఫర్ దెమ్సెల్వ్స్ అని అర్థం అన్నమాట. దీని నుంచి గెయిన్ పొందుతున్నారు. హ్యావ్ టు స్క్రాంబుల్ ఫర్ ఆల్టర్నేటివ్స్. ఇందాక చెప్పాను, అది లేకపోతే ప్రాణాలు పోవు. ఆల్టర్నేటివ్స్ ఇప్పుడు చూడండి, ఇంతమంది క్యామ్ స్కానర్ వాడేవాళ్ళు ఇప్పుడు అడోబీ స్కాన్ వాడుతున్నారు. వాడడం మానట్లేదు కదా, ఆల్టర్నేటివ్స్కి వస్తాం. అలా ప్రతిదానికి కూడా ఆల్టర్నేటివ్స్ ఉంటాయి, వాటికి షిఫ్ట్ అవుతారు అంతే. టు యాడ్ టు దిస్, ద డేటా ప్రొటెక్షన్ లా a dire need at this stage is not there yet. ఓకే, డేటా ప్రొటెక్షన్ లా ఇప్పటి వరకు లేదు ఇండియాలో. డైర్ నీడ్ అంటే వెరీ సీరియస్ నీడ్, చాలా చాలా గ్రేవ్ నీడ్ అనమాట. చాలా చాలా ఎక్కువ డెస్పరేట్ గా అవసరమైంది అనేటప్పుడు డైర్ అనే పదం వాడతారు. అది ఇంకా లేదు, డేటా ప్రొటెక్షన్ లా అనేది ఇంకా లేదు ఇండియాలో. All this doesn't bode well for a country with aspirations of global leadership of tech, an industry which thrives on global networks and rules. ఈ డేటా ప్రొటెక్షన్ లా అనేది లేకపోవడం కూడా ఇండియా టెక్నాలజీలో గ్లోబల్ లీడర్షిప్ తీసుకోవాలి, సాధించాలి అనే ఆస్పిరేషన్స్ తో ఉంది. బేసికల్గా ఇండియా వెళ్ళగలదు. ఇండియా కెన్ బికమ్ ట్రూలీ గ్లోబల్ నెంబర్ వన్ అయ్యే అవకాశం ఇండియాకు ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద జైంట్స్ అన్నింటిలోనే ఇండియన్సే ఉన్నారు. మనకి సుందర్ పిచాయ్ గూగుల్ హెడ్ చేస్తున్నారు, ఇండియన్. మైక్రోసాఫ్ట్ హెడ్ చేస్తున్న సత్యానాదెల్లా ఇండియన్. సో ఇంత పెద్ద ఆర్గనైజేషన్స్ లో ఇండియన్స్ అంత పెద్ద లీడర్షిప్ పొజిషన్స్ లో ఉన్నప్పుడు, సో టాలెంట్ గా మన దగ్గర కొదవ ఉందా అంటే లేదు, కావాల్సినంత టాలెంట్ ఉంది. సో అండ్ టెక్నాలజీ ఓరియంటేషన్ విపరీతంగా ఉంది, టెక్నాలజీ అవేర్నెస్ బాగా పెరిగింది, రైట్. ఐటీ సైడ్ అయితే చాలా ముందుకు ప్రోగ్రెస్ అయ్యాం. సో గ్లోబల్ గా టెక్ లీడర్షిప్ తీసుకునే అద్భుతమైన ఆస్పిరేషన్ ఇండియాకు ఉంది, సాధించగలదు. కానీ కొన్ని లకూనాస్ ఉన్నాయి. లకూనాస్ అంటే లోపాలు, గ్యాప్స్ సిస్టమ్ లో ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి. అందులో చట్టపరంగా కూడా కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి డేటా ప్రొటెక్షన్ లా, అది లేదు. ఇట్లాంటివి లేకపోవడం అనేది డస్ నాట్ బోర్డ్ వెల్, అంటే ఇట్ డజంట్ ఇండికేట్ వెల్, డస్ నాట్ సౌండ్ వెల్, డస్ నాట్ ఆగర్ వెల్. ఇది మంచి సూచన కాదు. ఓకే, డస్ నాట్ బోర్డ్ వెల్ అంటే ఒక మంచి సూచన కాదు అనేది చెప్తున్నాను ఇక్కడ. అవి ఉంటేనే అవుతుంది. an industry which thrives on global networks and rules. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ సక్సీడ్ అవ్వాలి అంటే గ్లోబల్ నెట్వర్క్ ఉండాలి, రూల్స్ ఉండాలి, రైట్. అంటే గ్లోబల్ గా ఉన్న అన్ని వాటితో నెట్వర్క్ ఉండి రూల్స్ ఉంటే అనేది థ్రైవ్ అవుతుంది, సక్సీడ్ అవుతుంది, దానిపైన ఆధారపడి ముందుకెళ్తుంది. లేకపోతే చాలా కష్టము. అందుకని చట్టాలు అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అది లేదు, అందువల్ల మనం సఫర్ అవుతున్నాము, ఆ పొజిషన్కి ఇంకా వెళ్ళలేరు అంటున్నాం. Ironically, China, which for the years has unleashed widespread censorship of information and kept apps from outside of its internet, has found a rare chance to take the moral high ground. Ironically అనే పదం చూడండి ఎలా వాడతారు. జనరల్గా ఇప్పుడు కూడా కాంట్రాస్ట్ వచ్చినప్పుడు వాడుతుంటాం మనం. చూడండి, ఫైర్ స్టేషన్ కాలిపోతుంది అన్నాం అనుకోండి. ఫైర్ స్టేషనే కాలిపోతే, పోలీస్ స్టేషన్లోనే దొంగలు పడితే అర్థమవుతుందా? పోలీస్ స్టేషన్ లోనే దొంగలు పడ్డారంటే అర్థం ఏంటి? పోలీస్ ఆర్ సపోజ్ టు క్యాచ్ థీవ్స్, ఫైర్ స్టేషన్ ఈజ్ సపోజ్ టు ఏం చేయాలి? పుట్ అవుట్ ఫైర్స్. అదే కాలిపోతుంటే ఇవన్నీ కాంట్రాస్ట్ అనమాట. వీటిని ఐరనీస్ అంటాం.
అలాగే బేసికల్ గా చైనాయే ఇంటర్నెట్ ను రెగ్యులేట్ చేసేస్తుంది, ఎవరికి అవకాశం ఇవ్వదు, ఫ్రీగా చేయదు అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. చైనా వాళ్ళు విత్ ఇన్ ద కంట్రీ అట్లా చేస్తుందని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు చైనాకి ఇండియా తప్పు చేస్తోంది రెగ్యులేషన్ విషయంలో అని చెప్పి అడిగే అవకాశం మనం కల్పించేస్తున్నాం. అదే చెప్తున్నారు ఇక్కడ ఇరానికల్. చైనా వాళ్ళ మాట్లాడితే కామెడీగా ఉంటుంది, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళకి ఒక మారల్ హై గ్రౌండ్ ఇచ్చే ఛాన్స్ వచ్చేస్తుంది దీనివల్ల. ఇరానికలీ చైనా విచ్ ఫర్ ఇయర్స్ హ్యాస్ అన్లీష్డ్ అంటే బ్రాట్ అవుట్, తీసుకొచ్చింది, లోపల నుంచి బయటికి తేవడాన్ని మనం అన్లీష్ అంటాం. అన్లీష్ ద ఎనర్జీ విత్ ఇన్ యూ అంటారు ఇప్పుడు. అన్లీష్ ద స్పిరిట్, ఫైటింగ్ స్పిరిట్ విత్ ఇన్ యూ. అన్లీష్ ద టైగర్ అంటారు. నీలో ఉన్న పులిని మేల్కొల్పు, నీలో ఉన్న ఎనర్జీని మేల్కొల్పు, బయటికి తీసుకురా అని చెప్పి మనం అంటాం. వైడ్ స్ప్రెడ్ సెన్సార్షిప్. సెన్సార్షిప్ అంటే అర్థం అంటే స్టాప్ చేయడం, ఆపడం. సెన్సార్ తెలుసు కదా, సినిమాలు ఏం చేస్తారు, ఒక అభ్యంతరకరంగా ఉన్న సన్నివేశాన్ని తొలగించమంటారు, రిమూవ్ చేయమంటారు. సెన్సార్ అంటే స్టాప్ చేయడం, రిమూవ్ చేయమని చెప్పడం. చాలా ఎక్కువగా ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు సెన్సార్ చేస్తారు చైనాలో. ఏ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి ప్రజలకి, ఏ ఇన్ఫర్మేషన్ వెళ్ళకూడదు అని చెప్పి ఫ్రీగా అన్ని చేసే అవకాశాన్ని అక్కడ ఇవ్వట్లేదు, తెలుసు మనకి ఎప్పటి నుంచో. అండ్ కెప్ట్ యాప్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇట్స్ ఇంటర్నెట్. చాలా యాప్స్ చైనాలో పనిచేయవు. ఓకే, చైనాలో చాలా యాప్స్ పనిచేయవు. హ్యాస్ ఫౌండ్ ఎ రేర్ ఛాన్స్ టు టేక్ ద మారల్ హై గ్రౌండ్. అలాంటి చైనాకి ఇప్పుడు ఇండియాని ఇరికించడానికి ఒక పెద్ద అవకాశం దొరికింది. అంటే ప్రపంచ గ్లోబల్ స్టేజ్ లో ఇండియా ఎట్లాంటి పనులు చేస్తుంది, సరైన కారణాలు, సహేతుకమైన కారణాలు లేకుండా మా యాప్స్ ని బ్లాక్ చేస్తుంది అని చెప్పి చైనా కూడా మాట్లాడే అవకాశాన్ని మనం కల్పించాం. చైనాకి జనరల్గా మాట్లాడే హక్కు లేదు, ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు చేస్తుంటారు. అంటే వాళ్ళు చట్టమే అలాంటిది, మేము అలౌ చేయమని చెప్పేశారు అంతే. మనం అలౌ చేస్తాము అని చెప్తూ, ఫ్రీ మార్కెట్ ఇస్తామని చెప్తూ మళ్ళీ పని చేస్తున్నాము అని మనల్ని ఇరికించడానికి వాళ్ళకి ఒక అవకాశం వచ్చింది. మోరల్ హై గ్రౌండ్, మొరాలిటీ గురించి వాళ్ళు మాట్లాడి వాళ్ళు హై లెవెల్లో తీసుకొని ఎథికల్ కాదు ఇండియా చేస్తుంది, మోరల్ కాదు అని చెప్పే అవకాశం వాళ్ళకి ఇచ్చేసాం. ఇట్ హస్ క్రిటిసైజ్డ్ ఇండియాస్ మూవ్, accusing it of abusing the concept of national security. Right? మనం ఇచ్చేసామని కాదు, చైనా తీసుకుంది. సారీ, రేర్ ఛాన్స్ టు టేక్ ద మారల్ హై గ్రౌండ్. ఆ అవకాశాన్ని చైనా తీసుకుని వాళ్ళు ఏమంటుంది, క్రిటిసైజ్ చేయడం అంటే అర్థం ఏంటి, విమర్శించడం. ఏమని, అక్యూజింగ్ అంటే అర్థం ఏంటి, ఆరోపణ చేయడం. ఏమని ఆరోపణ చేసింది, అబ్యూజింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అనే పదాన్ని మిస్యూజ్ చేస్తుంది ఇండియా, అబ్యూజ్ చేస్తుంది. ఆ పదాన్ని వాడేసుకుంటూ నేషనల్ సెక్యూరిటీకి దెబ్బ తగులుతుంది అనే విషయం చెప్తూ మా యాప్స్ అన్నిటిని బ్యాన్ చేస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కదా, ఎందుకు అట్లా చేస్తుంది అని చైనా యొక్క వాదన. ద లాస్ట్ థింగ్ దట్ ఇండియా నీడ్స్ ఇస్ టు బి కంపేర్డ్ విత్ చైనా యాజ్ ఫర్ యాజ్ ఇట్స్ ఇంటర్నెట్ రెగ్యులేషన్ కోసం. ఇంటర్నెట్ రెగ్యులేషన్ విషయంలో చైనాతో కంపేర్ చేయబడడం కంటే దరిద్రం ఇంకోటి లేదు ఇండియాకి. ఎందుకంటే వాళ్ళు చాలా రెగ్యులేట్ చేస్తారు. అట్లాంటి వాళ్ళతో మనల్ని కంపారిజన్లోకి లాగడం అనేది, దట్ ఈస్ ద లాస్ట్ థింగ్ దట్ ఇండియా నీడ్స్. వర్స్ట్ థింగ్, మనకి అది వద్దు, మనం కోరుకోనిది అని అర్థం. ఇట్ సర్టన్లీ నీడ్స్ ఎ మోర్ కన్సిడర్డ్ అప్రోచ్ టు టెక్ రెగ్యులేషన్. అందుకనే రెగ్యులేషన్ చెయ్యాలి, కానీ థాట్ఫుల్ గా ఆలోచించి. ఓకే, ఒకవేళ మనం ఏదన్నా చేసినా సరే అది తప్పుకు దొరకకుండా, ఇలా వీళ్ళు వేలెత్తి చూపకుండా ఉండాలి అనేది ఇక్కడ పాయింట్. రెగ్యులేషన్ చేద్దాము, బ్యాన్ చేద్దాము, లెట్స్ ఫైండ్ అవుట్ ఫ్యూ థింగ్స్ దట్ ఆర్ రియల్లీ మన చట్ట ప్రకారం నిజంగానే వాళ్ళు తప్పులు చేసినట్టుగా ప్రూవ్ చేస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావు. కానీ జస్ట్ కంప్లైంట్స్ ఇచ్చారు కదా అని చెప్పి మనం చేసేయడం వల్ల ఇప్పుడు చైనా కూడా మనల్ని వేలు చూపే అవకాశం వాళ్ళకి కలిగిపోయింది. వాళ్ళు మోరల్ హై గ్రౌండ్ తీసుకుంటున్నారు, ఇలా ఇండియా అలా చేస్తుంది. అండ్ దట్స్ ద లాస్ట్ థింగ్ దట్ ఇండియా నీడ్స్. చైనాతో కంపేర్ చేసుకోవడం ఏంటి, మనకి కంపారిజన్ రావడం ఏంటి అని అంటున్నారు అన్నమాట. సో దట్స్ ఇట్. మీకు ఎస్ఏ రేటింగ్ హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఈ యాప్స్ బ్యాన్ చేయడం అనే విషయం మనం ఆల్రెడీ చూస్తున్నాం చాలా సార్లు. మేబీ 2020లో యూపీఎస్సీ రాస్తున్న వాళ్ళు మెయిన్స్ ఎస్ఏలో వచ్చే అవకాశాలు ఉంటాయి. డూ యూ థింక్ ఇట్స్ అన్ ఎఫెక్టివ్ టూల్ ఇన్ ట్యాక్లింగ్ బార్డర్ టెన్షన్స్? రైట్, మనకి చైనా ఇండియా బార్డర్ టెన్షన్స్ ని హ్యాండిల్ చేయడంలో టెక్ సైడ్ ఇంటర్వెన్షన్ అనేది ఒక ఎఫెక్టివ్ టూల్ గా పనిచేస్తుందా లేదా, అలాగే చైనా నుండి ఇంపోర్ట్స్ బ్యాన్ చేయడం అనేది ఎఫెక్టివ్ టూల్ గా పనిచేస్తుందా లేదా, అలాంటి పాయింటర్స్ వచ్చినప్పుడు మీకు ఇది హెల్ప్ అవుతుంది. సో అందుకని ఇవన్నీ చదివి ఒపీనియన్స్ ఫామ్ చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ యాసిడ్స్ గా దింపేయకూడదు, మీ ఓన్ ఒపీనియన్ ఫామ్ అవ్వాలి. ఇంతకుముందు వచ్చిన కొన్ని ఎడిటోరియల్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇంపోర్ట్స్
చైనీస్ ఇంపోర్ట్స్ బ్యాన్ చేయాలనే విషయం మనం మాట్లాడాము ఇంతకుముందు రకరకాల ఎడిటోరియల్స్లో. వాటిని కూడా ఒకసారి చూసుకోండి, వాటిని కూడా చూసుకొని అన్నిటిని చేసుకొని ఎస్ఏ ఫ్రేమ్ చేసుకోవాలి. ఒకాబులరీ పరంగా పెద్ద డిఫికల్ట్ ఒకాబులరీ ఏమీ లేదు. యాక్చువల్గా నిన్న మొన్న లాస్ట్ 3-4 డేస్లో మంచి ఎడిటోరియల్స్ వచ్చాయి. అన్ఫార్చునేట్లీ కొన్ని డిస్ప్లే ఇష్యూస్ వల్ల మీకు ఇబ్బంది అయింది. బట్ ఇఫ్ యూ సింపుల్ ట్రిక్ మీకు ఆల్రెడీ తెలుసు, ఏ ఎడిటోరియల్ నేను చెప్తున్నానో మీకు తెలిసిపోతుంది. అది పక్కన పెట్టుకొని నా వాయిస్ వినండి, దట్ ఈస్ గుడ్ ఎనఫ్. ఎందుకంటే ఎలాగో అందులో ఉన్నదే కదా, నేను కొత్తగా రాసేది ఏమీ ఉండదు. మై వాయిస్ ఈస్ గుడ్ ఎనఫ్ టు టేక్ యూ టు బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎడిటోరియల్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మర్చిపోయాను, ఎకానమీ చాలా మంది అడుగుతున్నారు. ఎకానమీ ఇన్ఫినిటీ కోర్స్ ఇప్పటికీ ఉంది, ఇండియన్ ఎకానమీ ఫర్ యూపీఎస్సీ బై మీ. అద్భుతమైన కోర్స్, డోంట్ మిస్ ఇట్. మీ అందరికీ తెలిసింది ఎకానమీ ఎంత బాగా నాకు పేరు వచ్చింది అనే విషయం మీకు తెలుసు. సో శాంపుల్ వీడియోస్ ఉన్నాయి, వాచ్ దెమ్, జాయిన్ దిస్ కోర్స్. జస్ట్ 7,000 రూపీస్, మీకు ఎక్కడ దొరకదు. బయట మీకు 20,000 15,000 పైనే ఉంటాయి. ఎకానమీకి అంత ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎథిక్స్, ఇంటిగ్రిటీ, ఎకానమీ, కొన్ని సబ్జెక్ట్స్కి ఫీజులు ఎక్కువ ఉంటాయి. అట్లాంటివి మీరు మిస్ చేయొద్దు. ఎకానమీ ఈజ్ యూస్ఫుల్ బోత్ ఇన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, దట్స్ అనదర్ థింగ్. ఎకానమీ ప్రిలిమ్స్ లో వెయిటేజ్ ఎక్కువగా ఉన్న సబ్జెక్ట్ ఆఫ్టర్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ లో కూడా మెజారిటీ క్వశ్చన్స్ ఎకానమీ నుంచి వస్తాయి. అండ్ మామూలుగా కూడా ఎక్కువ వెయిటేజ్ ఎకానమీకి ఎక్కువ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫియర్ ఇట్, భయపడతారు. అండ్ మెయిన్స్ లో కూడా ఎకానమీకి వెయిటేజ్ ఎక్కువ కంపేర్ టు పాలిటీ. ఎకానమీ, పాలిటీ రెండింటికి వెయిటేజ్ ఎక్కువ ఉంది. కంపేర్ టు ఆల్ అదర్ సబ్జెక్ట్స్ ఎకానమీకి వెయిటేజ్ ఎక్కువ, సింగిల్ సబ్జెక్ట్ గా తీసుకుంటే. థ్యాంక్ యూ.